వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికైతే కుక్కట్పల్లి, ఐడిపిఎల్, ఉప్పల్ లాంటి ప్రదేశాల నుంచి ఇండస్ట్రీ ఏరియాలన్నీ తరలిపోతున్నాయి. చాలా గుడ్ న్యూస్ అనుకుంటున్నారు కదా. దానికంటే ఇంకా క్రిటికల్ సిచ్యువేషన్కి రెసిడెన్షియల్ ఏరియా ఉండబోతుంది. దానికి ఎగ్జాంపుల్ బాచ్పల్లి. మన గతంలో కూడా బాచ్పల్లి రెసిడెన్షియల్ పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ రెసిడెన్షియల్స్ ఇండస్ట్రీ పోయిన తర్వాత కూడా అనేది చూసినాం కదా కళ్ళారా. సో ఒక్కసారి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం, ప్రజా అభిప్రాయం ఏందో గంగలో గెలిచింది. ఇప్పటివరకు ప్రజలకు సంబంధించి ఎటువంటి అభిప్రాయ సేకరణ జరగలేదు. మొత్తానికైతే ఇండస్ట్రీలో అవుటర్ని తరలిస్తున్నారు, చాలా గుడ్ న్యూస్. కాకపోతే అక్కడ ఉండే రెసిడెన్షియల్ కమర్షియల్ జోన్ల పరిస్థితి ఏంది అనే ప్రశ్నకి పర్యావరణవేత్తలు చాలా సమాధానాలే చెప్తున్నారు. అండ్ ఒక్కసారి మనం లుబ్నా గారితో మాట్లాడదాం. ఎందుకంటే గతంలో మనం లేక్స్ ఇష్యూ చూసాం, హైడ్రా ఇయ్యాల మనకు కనిపిస్తుంది. కానీ గత ఎన్నో సంవత్సరాల నుంచి లేక్స్ పైన పోరాడుతూ వస్తున్నారు. అండ్ ఆ కబ్జా అయితే వాటి పరిస్థితి హైదరాబాద్ ఎట్లా ఉంటుంది అన్నది ఇవాళ కళ్ళకు కట్టినట్టు చూస్తున్నాం లుబ్నా గారు. సో ఏంటి అసలు ఇండస్ట్రీ ఏరియా గురించి మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాం. సో ఇండస్ట్రీ ఏరియా వెళ్ళిపోతుంది అంటే ఒక గుడ్ న్యూసే. కాకపోతే అక్కడ మళ్ళీ రెసిడెన్షియల్స్, కమర్షియల్స్ వెళ్ళిపోతుంది అంటే అది ఫుల్గా గుడ్ న్యూస్ అని మనం అనుకోవడానికి నాకైతే నేను చాలా సంకోచిస్తున్నాను. దీని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జియో కూడా నేను కొంచెం స్టడీ చేస్తాను. స్టడీ చేసి గవర్నమెంట్కి మన సజెషన్స్ అయితే నేను తప్పకుండా ఇస్తాను మా ప్రభుత్వానికి. అట్లాగే నేను అనుకుంటాం ఆపోజిషన్ కూడా, ఎక్స్పర్ట్స్ కూడా అందరూ ప్రభుత్వానికి సజెషన్స్ ఇవ్వాలా. ఓకే, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎప్పుడైనా మనం మార్చుకుందాం, మనం చర్చించుకుందాం అని చెప్తుంటా ప్రభుత్వం. ఇది యాజ్ ఎ ఫస్ట్ ఐ వాంట్ టు టెల్ దాట్. సెకండ్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఏదైతే ఇండస్ట్రీస్ నాచరం ఈస్ట్ నుంచి బాచుపల్లి వెస్ట్ దాకా తీసుకోండి మీరు, టోటలీ ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్ అయి ఉన్నాయన్నమాట. ఈ ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్ అంటే ఇంకా మనం దాన్ని అప్గ్రేడ్ చేయలేం. అక్కడ ఉన్న పర్యావరణ పరిస్థితిని అప్గ్రేడ్ చేయలేం. భూగర్భం అంత పాడైంది. ఇది నేను ఇప్పటి సంగతి కాదు, 2016-17లోనే కేసు వేశాను నాచారం లేక్ గురించి. ఎందుకంటే అక్కడ బోర్లు నల్ల నీళ్ళు వస్తున్నాయి కాబట్టి. సిమిలర్లీ ఓల్డ్ చిన్న చెరువు, రమతపుల్లో చిన్న చెరువు కూడా 2-3 డేస్ బ్యాక్ కూడా ఫిష్ కిల్స్ అయినాయి. ఓకే, అందులో కూడా మొత్తం ఐడియా వాటర్సే వస్తూ ఉంటాయి. సో ఇట్లా ఈ పరిస్థితుల్లో ఈ ఇండస్ట్రీస్ వాళ్ళకి స్థాపన చేస్తున్నప్పుడే వాళ్ళకి అన్ని డైరెక్షన్స్ ఉన్నాయి. ఈ పర్యావరణం ఈ లెవెల్లో రాకుండా ఉండడానికి ప్రతి డైరెక్షన్ ఉన్నది వాళ్ళకి. అంటే వాళ్ళు ఆ డైరెక్షన్స్ ఉల్లంఘించారు కాబట్టే ఎవరైతే ఆఫీసర్స్ దాన్ని ఓవర్సీ రెస్పాన్సిబిలిటీ ఉందో అలా కాకుండా ఉండడానికి వాళ్ళు కూడా డ్యూటీ చేయలేదు. వీళ్ళు కూడా ఏవైతే పాటించాల్సిన ఏవైతే ఉన్నాయో అవి పాటించలేదు గైడ్ లైన్స్. వీళ్ళిద్దరి మూలానే కదా నేడు ప్రజలు సఫర్ అవుతున్నారు. ఓకే, ఇది ఇట్లా వీళ్ళిద్దరు తప్పిదాల మూలన వాళ్ళకి ఏమి లాస్ కాకుండా ఇండస్ట్రీకి మీరు మళ్ళీ కావాలంటే ఇది తక్కువ ధరకి కొనుక్కో అని చెప్పడం కానీ, మీరు యూనిట్ బయట పెట్టుకోండి చల్లండి మీకు అన్నీ ఇస్తామని చెప్పడం కానీ, అది ఎంతవరకు సమంజసం అన్నది ఒక ఆలోచించాల్సిన పాయింట్ ఉంది అక్కడ. సో ఇప్పుడు ఏంటంటే అసలు మూలం పాయింట్ ఏంటి, ఒక ప్రభుత్వం అన్నది వాళ్ళకి పూర్తి అధికారం ఉంటుంది, వాళ్ళు కొత్త పాలసీస్ తీసుకునేది. కానీ ఆ పాలసీస్ అన్నది మన సంవిధానంలో ఉన్న ప్రియాంబుల్తో, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్తో టకరాయిస్తుందా లేదా అది గమనించాలా. సపోజ్ ఆ జీవో అది గమనించకపోతే మన ఎక్స్పర్టైజ్ ఎవరున్నారో, ఇంటెలెక్చువల్స్ ఎవరున్నారో, ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు పిలుస్తూనే ఉంది సజెషన్స్ కాబట్టి ఇవ్వవలసిన బాధ్యత సిటిజన్ మీద ఉంది. ఇప్పుడు సిటిజన్ మీద ఎప్పటికీ బాధ్యత ఉంది. డెమోక్రసీలో సిటిజన్ని ఓటేసినా పరిచిపోయినా లేదు, ఎప్పుడు అలర్ట్ సిటిజన్ ఉండాలా, అది డెమోక్రసీ క్యారెక్టరిస్టిక్. సో ఇప్పుడు సిటిజన్స్ ఏం చేయాలా, ఎక్స్పర్ట్స్ కానీ వాళ్ళందరూ కానీ దీని మీద ఏంటి అసలు ఇది సంవిధానంతో ఉందా, ఏకీభవిస్తుందా, టకరాయిస్తుందా అనేది చూసుకొని మన సజెషన్స్ ఇవ్వాలా. నా పరంగా నేను చూసుకుంటే ఎప్పుడైనా ప్రభుత్వము నాన్ నెగోషియబుల్స్ అంటూ పెట్టుకోవాలా. ఈ పాలసీ మూలాన ఈ పర్యావరణం అన్నది దిగజారుతుందా లేకపోతే ఇంకా మంచిగా అవుతుందా. ఇండస్ట్రీ జోన్లలో పర్యావరణ పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉంది? చాలా ఘోరంగా ఉంది. ఎందుకు అంటే తార్నాకాలో ఉన్నది కూడా కొన్నిసార్లు ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్, బట్ జవహర్ నగర్ ది ఆ చెత్త వాసన ఉంది కదా, నేను ప్రజలు అంటున్నారు లేదు తార్నాకాలో కూడా వస్తా ఉంది, మీకు వస్తున్న వాసన అది అక్కడిది అని కూడా చెప్తున్నారు. ఓకే, సో థింగ్స్ ఆర్ వెరీ బ్యాడ్ అన్నమాట. అట్లా కాకుండా ఇప్పుడు అక్కడ కెమికల్స్ అవన్నీ ఐడియల్ దగ్గర నుంచి వస్తుంటాయి కదా, అక్కడైతే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. మధ్యలో ఫ్యాక్టరీ వాసన అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో ఎయిర్ పొల్యూషన్ అనండి, అక్కడ వాటర్ పొల్యూషన్ అనండి, సాయిల్ పొల్యూషన్ అనండి, ఇవన్నీ అక్కడ జరిగిన ఆ స్థలాలలో
అది దేనికోసం మెరుగ్గా ఉంటుంది అన్నది ఏం స్టడీ రిపోర్ట్ వచ్చింది, ఏ ఎక్స్పర్టైజ్ రిపోర్ట్ వచ్చింది, ఐ డోంట్ నో అబౌట్ ఆల్ దట్. ఓకే, జీవోలో ఏమైనా మెన్షన్ చేశారా ఇట్లాంటి స్టడీ రిపోర్ట్స్ వీళ్ళని ఈ భూమిని దేనికి కేటాయించవచ్చు అనేసి? ఎందుకు అంటే ఒక భూమిని వీళ్ళని ఇండస్ట్రీస్ని ఇంకొక చోట పంపించేసి ఇక్కడంతా నేను మల్టిపుల్ యూజ్ జోన్ యా మల్టీ యూజ్ జోన్ అని నేను పెట్టేస్తా ఉంటే అక్కడ అక్కడ కేవలం రెవెన్యూ పాయింటే ఉందా లేకపోతే వెల్ఫేర్ పాయింట్ ఉందా? డన్. అయితే అది ఒక పొల్యూట్ అయిన ఏరియా మళ్ళీ రివోక్ అవ్వడానికి అక్కడ అట్మాస్ఫియర్ ఎన్ని ఇయర్స్ ఆఫ్ టైం టేకింగ్ ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఢిల్లీ పరిస్థితి చూస్తున్నాం. సరే ఢిల్లీ పక్కన పెడితే అట్లీస్ట్ బాజ్పల్లి సిచ్యువేషన్ చూస్తున్నాం. నో సి ఐ టెల్ యూ వన్ థింగ్, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అంటూ ఒకటి ఉంది. పటాన్చేరులో అది జరిగింది, అవతల ఆల్రెడీ చూసినాం మనం ఎంత దరిద్రంగా చేసినారో. సో అక్కడైతే బోర్స్ వేయొద్దు అని చెప్పి గవర్నమెంటే అప్పుడు చెప్పింది కదా ప్రీవియస్లీ ప్రీ తెలంగాణ టైంలో. సో అట్లా ఆ రకంగా సిచ్యుయేషన్స్ ఉన్నాయి. అండ్ ప్రతి చోట మీకు సిటీ నడి మధ్యలోనే మీకు ప్రతి హుసేన్ సాగర్ నుంచి అన్నిట్లో నయాకిలా తలాబ్లో, నాచరంలో, అన్ని చోట్ల పరిగి చెరువులో మొత్తం నురుగే కదా. అదంతా ఏంటి ఇండస్ట్రియల్ ఇవే కదా, పొల్యూషన్సే కదా అవి. సో అంటే పొల్యూషన్ అంత దరిద్రంగా ఉన్నప్పుడు ఐ డోంట్ రివర్సబుల్ డ్యామేజ్ అంటే ఈ డ్యామేజ్ని ఏవైతే భూగర్భ సాయిల్ అయిందో ఇది సిల్ట్, చెరువు లోపల కూడా సిల్ట్ ఉంది, ఆ సిల్ట్ కూడా మొత్తం పాయిజనస్ అయిపోయింది. అది సుప్రీంకోర్టు కమిటీ రిపోర్టే చెప్పింది అది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతి చెరువులో తీయండి మీరు మొత్తం అది అంత పాయిజనస్ టాక్సిక్ అన్నమాట. సో ఆ టెస్టింగ్ అంతా చేశారా? ఏ స్టడీ రిపోర్ట్స్ చేసి వీళ్ళు ఈ నిర్ధారణకు వచ్చారు దట్ దిస్ కెన్ బి యూజ్ నవ్ as మల్టిపుల్ యూజ్ జోన్? ఇది మన ఎకానమీకి మంచిది, ఎన్విరాన్మెంట్కి మంచిది, సోషల్ స్ట్రక్చర్కి మంచిది, భాగీదారీ పరంగా మంచిది అని చెప్పి ఈ ఏ స్టడీ రిపోర్ట్ చెప్పింది నాకు తెలియదు. ఆ స్టడీ రిపోర్ట్ అవసరం, ఎస్ అవసరం. జరిగిందా నాకు తెలియదు. సో ఇప్పుడు మేము అదే ఇమీడియట్గా ఇమీడియట్గా వాళ్ళని పంపించడం, అక్కడ మల్టీపర్పస్ జోన్గా విత్ ఇన్ 6 months or 1 year యూజ్ చేయడం, అసలు అది పాసిబుల్ అవుతుందా అంత పొల్యూటెడ్ ఏరియాలో? నో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అండ్ మళ్ళీ దానికి వేరే ఇప్పుడు ఏదైతే జవహర్ నగర్లో ఊరికే ల్యాండ్ క్యాపింగ్ అని చెప్పి కోట్లు పెట్టిస్తున్నారు జవహర్ నగర్లో, ఏదైతే ఇక్కడ నుంచి చెత్త అంతా వెళ్తా ఉందో. సో అట్లాగే ఇక్కడ మళ్ళీ ఏమైనా చేస్తారేమో క్యాపింగ్ లాంటివి. ఎందుకే అంటున్నాను, ఈ స్టడీ రిపోర్ట్స్ చాలా అవసరం. ఇట్లా ఈ నిర్ధారణకు వచ్చిందంటే దీని ఎకానమీ రిపోర్ట్, దీని సోషల్ ఫ్యాబ్రిక్ రిపోర్ట్, దీని ఎన్వైరన్మెంటల్ రిపోర్ట్స్ ఇవన్నీ కావాలా మనకి. అవి లేకుండా ఇట్లా డెసిషన్కి వచ్చి ఉండరు. ఆ రిపోర్ట్స్ అన్నీ బయట పెట్టాలి కదా, ఆ స్టడీ రిపోర్ట్స్ అన్నీ కావాలా మనకి. ఆ స్టడీ రిపోర్ట్ ఉంటే మనం తప్పకుండా వీ కెన్ సే. బట్ ఇఫ్ ఇట్లాంటి క్యాపింగ్స్ లాంటివి అయితే ఏది టెక్నాలజీ పెట్టడం, డబ్బులు పెట్టేసి క్యాపిటలిజం పెట్టేసి క్యాపింగ్ చేసి ఏం చేయడం అన్నది ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్ ఇన్ ద లాంగ్ రన్. ఎందుకంటే జవహర్ నగర్లో ర్యామ్కి చేస్తున్న ల్యాండ్ క్యాపింగ్స్ ఏమాత్రం పనిచేయట్లేదు. ఆ ల్యాండ్ క్యాపింగ్స్ చేస్తున్న వాటి నుంచి కూడా లీచేట్ మొత్తం వచ్చి అక్కడ నరకం జవహర్ నగర్. ఇవన్నీ చిన్న నరకాలు అయితే ఒక పెద్ద నరకం కదా జవహర్ నగర్ది. కాబట్టి మనం చాలా, ఎందుకంటే జవహర్ నగర్ మున్సిపాలిటీ కూడా ఇప్పుడు కమింగ్ ఇన్ విత్ ఇన్ ద ఇట్స్ ఏంటంటే మర్జీ చేస్తున్నారు కదా ఇప్పుడు జవహర్, ఆ ప్రపోజల్ కూడా ఉంది కదా, అప్రూవ్ అయిపోయిందో మరి. సో అట్లాంటప్పుడు అట్లాంటి జవహర్ నగర్ అన్న నరకం కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఇన్సైడ్ వారర్ లిమిట్స్లో వస్తున్నాయి కదా. సో వీల్ హ్యావ్ టు అండర్స్టాండ్ హౌ దే గోయింగ్ టు టేక్ ఇట్ అహెడ్. అండ్ నాకు మెయిన్ ఏంటంటే తెలుసా, నాకు ఫస్ట్ ప్రతి పాలసీ అన్నది రెవెన్యూ కాదు కదా, ఇట్లాంటి ఇండస్ట్రియల్ పాలసీస్ దగ్గర కూడా దేర్ హ్యాస్ టు బీ అ వెల్ఫేర్. ఎందుకంటే స్ట్రీట్ ఎకానమీ అన్నది అన్ఆర్గనైజ్ సెక్టర్ అన్నది మన ఎకానమీ, ఇండియన్ ఎకానమీకి అది బ్యాక్ బోన్. మొత్తం యావత్ దునియా కూడా 2008 నుంచి యావత్ దునియాలో ఇది రిగ్రెషన్ అవన్నీ వచ్చినా కూడా ఇక్కడ మనమేమో ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్ మూలాన ఈ నానో ఇండస్ట్రీస్ అంటే घर के अंदर छोटा इंडस्ट्री रहता, छोटा बिजनेस रहता. तो ఇట్లాంటి వాటి మూలానే మనము ఏది చూసామంటే హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఉన్న ఆ పాపులేషన్ నేను ఏదో ఒకటి నేను నా కిటికీ నుంచి కూడా నేను ఒక చిన్న బిజినెస్ పెట్టుకుంటా అన్న ఆ మనోధైర్యం ఉన్నగల పాపులేషన్ మనది. ఆ పాపులేషన్కి మనం ఇజ్జత్ ఇవ్వాలి. ఆ పాపులేషన్ గురించి ఏమైనా ఉందా మరి ఈ పథకంలో? ఎందుకంటే వాళ్ళ నెంబర్ ఎక్కువ, వాళ్ళ శాతం ఎక్కువ, వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ, వాళ్ళ కోసం ఇందులో ఏముంది అని ఉంటుంది నా ప్రశ్న. ఎందుకంటే నేను నా దేశపు సంవిధానం వాళ్ళ వైపు నుంచే మాట్లాడతాం, నేను నా సంవిధానం వైపు నుంచే మాట్లాడతా.
నా సంవిధానం మన ఇండియా ప్రజల వైపు నుంచి మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళకి ఎందులో ఏముంది, అది ఉండాలి అక్కడ. సో రేరా ఏం చెప్తారు ఒక వర్డ్లో రేరా గురించి చెప్పాలి అని అంటే? రేరా ఇస్ ద మోస్ట్ రైట్ నౌ, ఇట్ ఇస్ ద మోస్ట్ ఏమంటారంటే ఇట్ ఈస్ బిహేవింగ్ ఇన్ ద మోస్ట్ చీపెస్ట్ మేనర్ అండి. ఏం చెప్పాలా నేను. రేరా తన ఉనికి ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది? ఒక చట్టం దానికి ఒక ఉనికి ఇచ్చింది, టీజీ రేరాకి, అథారిటీకి. మరి తన్ని ఏ చట్టం అయితే తన ఉనికి ఇచ్చిందో, ఒక స్థానం ఇచ్చిందో ఆ సంస్థ ఆ చట్టాన్నే మడిచి పెట్టేసి తొక్కుతుంది దాన్ని. ఇది నేను ఎగ్జాంపుల్స్తో సహా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఐఎమ్ అన్ అగ్రీవ్డ్ పర్సన్ బిఫోర్ ది రేరా అండ్ బిఫోర్ ది ఆనరబుల్ ట్రిబ్యునల్ ఆఫ్ రియల్ ఎస్టేట్, అపెలేట్ ట్రిబ్యునల్. ఎందుకంటే వాళ్ళు ఏవైతే వాళ్ళు చట్టంలో వాళ్ళు ఒకటే స్థలం మీద మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వడం, ఒకటే స్థలం మీద 2 సార్లు రిజిస్ట్రేషన్, ఒకటే స్థలంలో 2 కంపెనీస్కి ఇచ్చడం, ఒకసారి బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ టీజీఐసి ఏమో ఒక కంపెనీకి ఇస్తే వీళ్ళు ఆ బిల్డింగ్ పర్మిట్ తీసుకొని రేరా ఏమో ఇంకొక కంపెనీకి రిజిస్ట్రేషన్ ఇచ్చడం. ఇవన్నీ ఏంటి అథారిటీ ఇట్లా చేస్తున్నారు మీరు అంటే, లేదు అంతా సరిగ్గా ఉంది అని వాళ్ళని సమర్థించుకుంటూ ఆర్డర్ ఇవ్వడం. ఎక్కడ దాకా ఇదంతా సమంజసం? ఎంత క్లియర్గా వాళ్ళు ఇదంతా పక్కన పెట్టి అవన్నీ వాళ్ళు ఏదైతే రిజిస్ట్రేషన్ వచ్చిన రోజున వాళ్ళు ఏదైతే ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్న రోజా, ఏ రోజైతే నాకు ఆర్డర్ కూడా ఇచ్చారు, అంతా సరిగ్గా ఉంది నీది డిస్మిస్ అని చెప్పి, ఏదైతే డిస్పోజ్ అని చెప్పి ఏదైతే చేశారో ఆ రోజు రిజిస్ట్రేషన్ అయిన రోజు నుంచి ఆర్డర్ ఇచ్చే రోజు దాకా మొత్తం అది ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్లో ఉన్నది. ఎట్లా ఇదంతా? వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో లూలు గురించి ఒక కహానీ అండి. ముందు లూలుని ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేయాలి తెలుసా? తెలంగాణ పుట్టిందా 2014లో. అప్పుడు మీరు కొత్తలో ఏమైంది, కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీ కొంతమంది ముస్లిమ్స్, అప్పుడు ఎవరు పేరు సలీం, మొహమ్మద్ సలీం, ఎవరైతే వక్ఫ్ బోర్డ్ అప్పుడు చైర్మన్గా ఉండే వీళ్ళందరూ లూలు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నీసో ఎవరు, వాళ్ళ పెళ్ళికి వీళ్ళందరూ స్పెషల్ చార్టర్డ్ దాంట్లో వాళ్ళు కేరళ కూడా వెళ్ళారు. అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఏంటో సంగతి తేలింది. తర్వాత ఏంటి, ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆప్షన్ చేస్తుంటప్పుడు కేసీఆర్ గారు మేమందరం చెప్పినాం, నువ్వు చేయొద్దు, ఇది వెల్ఫేర్ కావాలి, మన బడులకు కావాలి, వాటికి కావాలి అని చెప్తాను. తర్వాత మళ్ళీ నువ్వు ఏకవారని చెప్పి వేరే వాళ్ళ మీద వెళ్ళి పడతావు, వద్దు అలా చేయొద్దు అని చెప్పి కేసీఆర్కి మేము చెప్తూనే ఉన్నాం, మేము యాక్టివిస్టులుగా. అయితే చెప్తున్నప్పటికీ వాళ్ళు అమ్మేసుకున్నారు. అమ్మేస్తే ఖానామేట్ లాంటి కాస్ట్లీయెస్ట్ ఏరియా, అప్పుడు అవన్నీ అపోలో ఫార్మా లాంటి వాళ్ళు కొన్నారు, అరబిందో ఫార్మా లాంటి వాళ్ళు కొన్నారు, సారీ నాట్ అపోలో, అరబిందో లాంటి ఫార్మా లాంటి ఇంకా చాలా వండి కొన్నారు. అయితే ఆ ఫార్మా వాళ్ళు తర్వాత ఏం చేశారు అంటే ఏంటి, గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోయింది భూమి. వాళ్ళు ఏం చేశారు, లూలు లాంటి వాళ్ళతో జాయింట్ వెంచర్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఈ రోజు అక్కడ ఏముంది, లూలు మాల్ ఉంది. అంటే ఏం చేసాం మనం ప్రభుత్వ భూమితో, ఏం చేసాం? ఒక నిత్యమేమో ఎనర్జీ అంటే ఏంటి, పవర్, ఎలక్ట్రిక్ పవర్, ప్రతి నిమిషంకి ఇంత పవర్ గజులు చేసే పెద్ద మాల్స్ అన్నమాట, సెంట్రలైజ్డ్ ఏసీ మాల్స్. అట్లాంటి మాల్స్ కోసం మనం ఆయనకి ఇచ్చాము. దానికి ఈ రోజు దాకా ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వెతికితే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ కూడా లేదు. చూడండి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే, మనము ప్రభుత్వపు భూమి అన్నది ప్రైవేట్ చేతిలోకి వెళ్ళి మనమే ఏదైతే సొసైటీలో పెద్దవాడు ఇంకా పెద్దవాడైపోవడం, ఇంకా పేదవాడైపోవడం అన్నది, ఈ డిఫరెన్స్ అన్నది గవర్నమెంటే పెంచుతున్నట్టుంది కదా ఇప్పుడు. అయితే లూలు కేవలం తెలంగాణలో స్టార్ట్ అయినా ఇప్పుడు దాని అస్తిత్వం మనం ఏపీలో కూడా చూస్తున్నాం. అది ఆల్రెడీ యూపీలో కూడా ఉంది కదా. ఏపీ అంటున్నారు, యూపీలో ముందు నుంచి ఉంది కదా. దాని బ్రాంచెస్ ఉన్నాయి, కేరళలో ఉంది, యూపీలో ఉంది. సో సేమ్ ఏదైతే మనకి తెలంగాణ గవర్నమెంట్ అప్పట్లో ల్యాండ్ అలొకేట్ చేసిందో లూలుకి, ఇప్పుడు సేమ్ ఏపీ గవర్నమెంట్ కూడా అదే పని చేస్తుంది. అలొకేట్ కాదు, ఇది వాళ్ళు గవర్నమెంట్ బిల్డింగ్ అమ్మేశారు. ఇక్కడ జరిగింది మాత్రం ఇది. వేరే చోట్ల వేరే ప్రభుత్వాలు ఏం చేస్తున్నారో, అలొకేటే చేస్తున్నారో, వాళ్ళు చీప్ రేట్కి చేస్తున్నారో నాకు తెలీదు. బట్ హియర్ గవర్నమెంట్ ఆప్షన్ ది ల్యాండ్ అండ్ దాన్ని ప్రైవేట్ వారికి. ఇది ఏమవుతుంది దీంతో, మనమే ఎవరైతే పెద్ద జేబు వాళ్ళని మనం ఇంకా పెద్ద చేస్తున్నాం, వాళ్ళ జేబుల్ని మనం. ఈ పాయింట్ మీద ఉన్నా నేను. మన గవర్నమెంట్ ల్యాండ్ని మనము ఎంతోమందికి అక్కడ ఉన్న ల్యాండ్, ఆ ఖానామేట్లో లాంటి ఉన్న ల్యాండ్లు, అది వాళ్ళకి మనకి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే చిన్న ఇండస్ట్రీస్, నాది ఇంత 50 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఉంటే అందులో ఒక కిటికీలకైనా నేను బిజినెస్ పెట్టుకుంటా, నేను అడుక్కోను అని ఎవరైతే పరిశ్రమలు ఉన్నారో
వాళ్ళ కోసం మనం ఏం అట్లాంటి వాళ్ళ జాగాలు గవర్నమెంట్ లాంటి పనికి రాదా? వాళ్ళు అక్కడ ఉండరాదా? పంజగుట్టలో ఉన్న మెట్రో స్టేషన్ వచ్చింది కదా పంజగుట్టలో, అక్కడ ఏముంటే అక్కడ గవర్నమెంట్ స్కూల్ లేకుండేనా? మరి ఇప్పుడు అక్కడ పంజగుట్ట మెట్రో మాల్ పెట్టుకున్నారు కదా, మరి అదే చోట నువ్వు తీసినప్పుడు అదే చోట వాళ్ళ ప్రభుత్వ పిల్లల స్కూల్ అక్కడ రాకూడదా? వాళ్ళు అర్హులు కాదా? దీన్ని నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. నేను ఏదైతే మన చేతిలో ఉన్న గవర్నమెంట్ ఆస్తి, ప్రజల వెల్ఫేర్ కోసం పనికి రావాల్సిన ఆస్తి ప్రైవేట్ చేతుల్లోకి మనం దోసేస్తున్నాం. ఏమంటే గవర్నమెంట్కి డబ్బులు కావాలా, ఆ డబ్బులతో ఏం చేస్తున్నారయ్యా అంటే ఏమీ తెలియదు. మళ్ళీ కరప్షన్ నడుస్తున్నా ఉంది ఒక పక్క నుంచి. సిస్టమ్ హ్యాస్ టు బీ రెక్టిఫైడ్. ప్లస్ ఈ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఆల్ ద పాలసీస్ ఎప్పుడైనా కానీ మన సంవిధానంతో టకరాయించకూడదు. టకరాయించట్లేదని ప్రభుత్వానికి ప్రజలకి చెప్పి ఇదిగో టకరాయించట్లేదు, ఇదిగో ఇవన్నీ నేను ఇట్లా పాటిస్తున్నాను, ఇది ఈ స్టడీ రిపోర్ట్స్ తీసుకున్నాను, ఇంకా కావాలంటే ఇవ్వండి, ఇట్లా గవర్నమెంట్కి కూడా ఇన్ని డబ్బులు ఇవి అవసరం ఉన్నాయి, ఇవన్నీ అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఇల్లు గవర్నమెంట్ ఇల్లు తెలంగాణ మొత్తం వాళ్ళ ఇల్లు, ఈ ఇల్లు మనమందరం ఫ్యామిలీ మెంబర్స్ దాస్తామా? మనం అన్నీ చెప్పుకోము, అలాగే ఉండాలి. డన్. సో ఇదనమాట మొత్తానికి అయితే ఇండస్ట్రీ ఏరియాలు మూవ్ చేస్తున్నాం అనే న్యూస్ చాలా గుడ్ న్యూస్ అనుకున్నప్పటికీ కూడా ఆల్రెడీ బాచుపల్లి ఇన్సిడెంట్ చూస్తున్నాం కదా, సేమ్ సీన్ ఇప్పుడు ఈ 20 ప్రాంతాలు కూడా మరో బాచుపల్లిగా పేర్లు మార్చుకొని మాత్రమే ఉండబోతున్నాయి.